59,000కి టాటా బైక్ వస్తుందా? అసలు నిజమేంటి? ఫ్రెండ్స్, సోషల్ మీడియా, వాట్సాప్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఒకే వార్త చక్కర్లు కొడుతుంది. టాటా కంపెనీ నుంచి కేవలం 59,000కే బైక్ వస్తుంది అని వీడియోలు, ఫోటోలు, టాటా లోగోలు, స్పెసిఫికేషన్స్ అన్నీ చూసిన వారంతా షేర్ చేస్తూ ఇది నిజమా అబద్ధమా అని అడుగుతున్నారు. మరి ఈ వార్త వెనుక ఉన్న నిజమేంటి? అది నిజంగానే టాటా మోటార్స్ నుంచి వచ్చిన బైక్ అనౌన్స్మెంటేనా, లేక మరో ఫేక్ న్యూస్నా? చూద్దాం వివరంగా రండి. మొదటిగా ఈ వార్త ఎలా వైరల్ అయిందో చూద్దాం రండి. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, కొన్ని వెబ్సైట్లో కూడా ఈ వీడియోలు వచ్చాయి. ఈ వీడియోలో టాటా నానో బైక్ అని రాసి ఉంది. 59,000కి ధర, 120 కిలోమీటర్ మైలేజ్తో ఎలక్ట్రిక్ వెర్షన్ అంటూ అద్భుతంగా చూపించారు. అందులో 3D బైక్ డిజైన్ కూడా ఉంది. మరి చివరిలో టాటా మోటార్స్ లోగో. ఇది చూసిన వారు టాటా వస్తే మార్కెట్లో మొత్తం షాక్ అవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు కూడా. అక్కడ నుంచి ఆ వీడియోలు వేలలో షేర్ అయింది. అయితే ఫ్రెండ్స్, నిజమేంటి అంటే టాటా మోటార్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి బైక్ లేదా స్కూటర్ రిలీజ్ అయిందని అధికార సమాచారం లేదు. అంటే టాటా మోటార్స్ అధికారిక వెబ్సైట్లో, ప్రెస్ రిలీజ్లో లేదా సోషల్ మీడియా పేజీల్లో టాటా బైక్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ ఎలా పుడతాయో తెలుసా? కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు క్లిక్ బైట్ వ్యూస్ కోసం ఇలాంటి వీడియోస్ సృష్టిస్తాయి. ఏఐ టూల్ లేదా 3D యానిమేషన్ బైక్ డిజైన్ చేస్తాయి. అది టాటా లోగోతో కలిపి చూపిస్తారు. చాలామంది చూస్తే అసలు కంపెనీదే అని అనుకుంటారు కూడా. ఇక టాటా మోటార్స్ గురించి మాట్లాడితే ఇది ప్రధానంగా కార్లు, ఎస్యూవీలు మరియు కమర్షియల్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ తప్పితే వారు ఇప్పటి వరకు ఎలాంటి 2 వీలర్స్ ప్రాజెక్టు అధికారంగా ప్రకటించబడలేదు. తాజాగా కూడా కంపెనీ స్పోక్ పీపుల్స్ చెప్తున్నారు ఏంటి అంటే, మేము ఈ సమయంలో బైక్ ప్రాజెక్టులపై పనిచేయడం లేదు. అంటే ఈ టాటా బైక్ 59,000 అన్నది పూర్తిగా ఊహాత్మకమైన వీడియో మాత్రమే. ఇది కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే అంటున్నారు. ఫ్రెండ్స్, మనం ఇలాంటి వార్తలు చూసేటప్పుడు వెంటనే నమ్మకండి. ఎప్పుడు అఫీషియల్ కంపెనీ వెబ్సైట్ లేదా ట్రస్టెడ్ మీడియా సోర్సెస్ చెక్ చేయండి. ఫేక్ న్యూస్ వల్ల మనకు తప్పు సమాచారం మాత్రమే కాకుండా కొన్నిసార్లు స్కామ్ వెబ్సైట్లు కూడా ఉంటాయి. అవి మన పర్సనల్ డీటెయిల్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మరోసారి ఇలాంటి వీడియోస్ చూసే ముందు ఒక్కసారి ఫ్యాక్ట్స్ చెక్ చేయండి. ఇలాంటి నిజమైన సమాచారం తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.